పాలకూర పన్నీర్ వేపుడు. ఓ సూపర్. సో పాలకూర పన్నీర్ వేపుడు. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను అమూల్య. సో పాలకూర మనం డైలీ వండుకుంటూ ఉంటాం. ఎస్. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. కరెక్ట్. పాలకూరలో పన్నీర్ వేస్తున్నావు, సో అది కూడా వేపుడు లాగా చేస్తున్నాం. ఎస్. సో నార్మల్గా మనం పాలక్ పన్నీర్ చేస్తూ ఉంటాం, గ్రేవీ లాగా చేస్తాం అనమాట రోటీస్లోకి. ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం. ఎస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పన్నీర్, ఎస్, పాలకూర, అలాగే నూనె అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి వేపుడికి కావాల్సిన పదార్థాలు. కరెక్ట్. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ కొంచెం నూనెలో మనం పన్నీర్ వేయించేసుకుందాము. కొంచెం నూనె సరిపోతుంది. పన్నీర్ ముక్కలు, సో బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు సో మనం పాలకూర పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాం. ఎస్. సో ఇంకా ఏమేం పదార్థాలని మనం తీసుకోవాలి? ఎస్. సో మోస్ట్లీ మనకి డైరీ ప్రోడక్ట్స్, ఓకే, కంప్లీట్ ఏవైనా కూడా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నిట్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ వైటమిన్ డి కూడా కొంత మోతాదులో యాడ్ అవుతుంది, ఇవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ నట్స్ అండ్ సీడ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రోటీన్ యాడ్ అవుతుంది, గుడ్ ఫ్యాట్ అనమాట. నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వైటమిన్ కే అనుకున్నాం కదా, మనకి మినరల్ అనేది మనకి ఆబ్వియస్లీ బోన్ మినరలైజేషన్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పాలకూర కానీ, తోటకూర కానీ, చుక్కకూర, బచ్చలి కూర, అట్లా డిఫరెంట్ ఆకుకూరలు అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వెజిటేరియన్స్ కదా? ఎస్. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ ఉంటే కనుక హ్యాపీగా చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, ఎగ్స్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, మంచి క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ యాడ్ అవుతుంది. మటన్ సూప్ కూడా ఎక్కువ మంది తీసుకోమని చెప్తూ ఉంటారు కదా? సో నార్మల్గా ఒకవేళ వాళ్ళకి ఎలాంటి డయాబెటిక్ ఇష్యూస్ లేవు అని అంటే కనుక ఎస్ హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. దట్ టు మటన్ మీట్ లాగా కాకుండా బోన్ సూప్స్, ఎస్, ఈవెన్ చికెన్ బోన్ సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఐరన్ అండ్ వైటమిన్ సికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకున్నాము అంటే కంప్లీట్ హీలింగ్ ప్రాసెస్కి అంతా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సూపర్. సో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ సెపరేట్గా తీసి పెట్టుకుందాం ఒక ప్లేట్లో. అలాగే. యా. ఓకే. ఓకే. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసేద్దాము పాలకూర ఫ్రై చేసుకోవడానికి. ఓకే. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇక్కడ మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట పేస్ట్. కొంచెం పసుపు, అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర. ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేద్దాము. అలాగే. పాలకూర చక్కగా మగ్గిపోయింది. ఎస్. తర్వాత ఏం వేద్దాం? సో మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఏమన్నా ఫ్రై అయితే చక్కగా అయిపోయింది వేపుడు. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? సో ఫైనల్గా మనం కొంచెం మిరియాల పొడి చల్లేసి తింపేసుకోవడమే.
సో అయిపోయినట్టేనా? ఎస్ అమూల్య, రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో పాలకూర పన్నీర్ వేపుడు అయితే రెడీ అయిపోయింది అమూల్య. ఓకే, పాలకూర పన్నీర్ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలకూర పన్నీర్ వేపుడికి కావాల్సిన పదార్థాలు: నూనె, పన్నీర్ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగిన పాలకూర, ఉప్పు, మిరియాల పొడి. పాలకూర పన్నీర్ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి వేయించి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కాస్త నూనె, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగిన పాలకూర, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకుని చివరిగా మిరియాల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర పన్నీర్ వేపుడు రెడీ.